కర్మ అంటే మనం చేసే పనులు. మూడు రకాల కర్మలు ఉన్నాయి: కర్మ, వికర్మ, అకర్మ. శాస్త్రానికి అనుగుణంగా ఏ పనులు చేస్తామో అది కర్మ. అందులో కూడా సాకార కర్మ, సకామ కర్మ, నిష్కామ కర్మ. కొందరు కర్మ చేస్తూ దాని ఫలితాన్ని అనుభవిస్తారు అంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉంటారు. నిష్కామ కర్మ చేయొచ్చు, కానీ నిష్కామ కర్మ చేసినా కూడా ఎంతవరకు అయితే మనం చేసే కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించమో నిష్కామ కర్మ కూడా లాభం లేదు. వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధంగా మనం ఏమైతే పనులు చేస్తావో అది వికర్మ అన్నట. అంటే వికర్మ చేసే వాళ్ళందరికీ నరకానికి వెళ్ళక తప్పదు. అకర్మ అంటూ శాస్త్రయుక్తంగా మనం పని చేస్తూ ఆ సమస్త ఫలితాన్ని భగవంతునికి ఇవ్వాలి. నాకేం అవసరం లేదా, కేవలం భగవత్ ప్రీత్యార్థమే మనం చేసే పనులు సేవ ఉంటుంది కనుక దాని ఫలితాన్ని నేను తీసుకోను. ఎప్పుడైతే ఫలితాన్ని నేను తీసుకోను అంటామో నాకు మళ్ళీ జన్మ ఉండదు. భక్తులు చేసేది భగవంతుని ప్రీత్యార్థం ప్రతి పనులు చేస్తారు, అది అకర్మ. మనం చేసే కర్మలన్నీ శాస్త్రయుక్తంగా ఉండాలి.